పాస్టర్ గారికి వందనాలు. ఇంతకుముందు మనం తీసుకున్నాము పరిశుద్ధమైన రక్తముల శరీరము గురించి. నా జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యములు చేసినాడు. నేను ఫస్ట్ బిడ్డ సిమియా కడుపులో ఉన్నప్పుడు 7వ నెల నేను జారి కింద పడిపోయినాను. పడిపోయిన వెంటనే బిడ్డ చుట్టూ నీళ్ళు ఉంటుంది కదా, అదంతా బయటికి వచ్చేసింది. సొమ్ము నీరని చెప్పారు, బయట వచ్చేసింది. వెంటనే మీ హాస్పిటల్కి వెళ్తే బిడ్డ చనిపోయిందమ్మా, మీరు అడ్మిట్ చేయాలా, మీకు అవాషం చేయాలని చెప్పిన వెంటనే నేను చాలా బాధపడినాను, భయపడినాను. ఇంత చేయడం అది అయిపోయిందని. మళ్ళీ సాటర్డే ఈవినింగ్ కాబట్టి నన్ను హాస్పిటల్లో పెట్టేసినారు. రేపు సండే రొయ్య హాస్పిటల్లో. రేపు సండేనప్పుడు నేను చాలా బాధపడతా ఉన్నాను. ఈరోజు ఆరాధన జరుగుతుంది, ప్రభురాత్రి భోజనం ఇస్తారు, నీ హాస్పిటల్లో ఉన్నానని బాధపడతా ఉన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన అయిన తర్వాత నాకు హాస్పిటల్కి తెచ్చినాడు ప్రభురాత్రి భోజనము. నేను అప్పుడు మోకరించి ఒక ప్రార్థన చేశాను. ప్రభా, నా బిడ్డ చనిపోయిందని చెప్పినారు, నీ రక్తములో శరీరములో జీవముంది నాకు తెలుసు, నీ చిత్తమైతే నా బిడ్డ నన్ను బతికివని చెప్పి నేనేమో తెలిసి తెలవకుండా నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. 2002లో పాస్టర్ గారు నా చేతికి ఇచ్చినప్పుడు నేను మనసులే మాట్లాడుకున్నాను, బయట కూడా చెప్పలేదు, పాస్టర్ గారికి చెప్పలేదు ఏంటని. నేను తినిన తర్వాత కొంచెం కొంత పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత బిడ్డ కదిలింది నాకు తెలిసింది. నేను అప్పుడు కూడా డౌట్గా ఉన్నాను, నాకంటే ఏమో అనిపిస్తుంది. మళ్ళీ బిడ్డ కదలుతా ఉంది. చాలా సంతోషమై నేను ఆ డాక్టర్ దగ్గర చూపించినాను, ఇంకా మరి కదలుతా ఉంది. లేదు మరి చనిపోయింది కదా, ఎడ కలుగుతుంది కదా డాక్టర్ చెప్తానప్పుడు, లేదు ఒకసారి చూడండి, నాకు అప్పుడు చాలా తెలుగు కూడా రాదు, వాళ్ళు పీడిస్తా ఉన్నాను, చూడండి నాకు బిడ్డ కదిలేలాగా తెలుస్తుంది అన్నప్పుడు మళ్ళీ సరే రా అని చెప్పేసి చూస్తే బిడ్డ కదిలింది. చూడండి, చనిపోయిన బిడ్డ దేవుడి ఒక రక్తము శరీరం వల్ల మళ్ళీ ప్రాణం వచ్చిందంటే దేవుడు ఎంత శక్తిమంతుడని నేను తెలుసుకున్నాను. ఒక సాక్షిగా ఉన్నాను. ఆ బిడ్డ ఎవరంటే మీకు అందరికీ తెలుసు, మా పెద్ద కుమార్తె సిమియానే. ఈ రోజు మన బాప్తిసం తీసుకొని ప్రభురాత్రి భోజనం తీసుకుంటాము. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు దేవుడి రక్తం వల్ల శరీరం వల్ల ప్రాణం పెట్టుకునింది. దేవుడి బిడ్డని గొప్పగా వాడుకుగాక.